హలో అందరికి, ఈరోజు అయితే మా చెల్లి నన్ను ఒక స్టోరీ అయితే అడగబోతుంది. నాకు ఒక స్టోరీ చెప్పవా? బోర్ కొడుతుంది. సరే చెల్లి, నీకోసం అయితే ఒక స్టోరీ అయితే చెప్పేస్తాను. సో ఇదిగోండి, నా దగ్గర 2 స్టోరీ బుక్స్ ఉన్నాయి. నువ్వేం సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకో. ఇదా? ఓకే. సో ఇదైతే మనం పక్కన అయితే పెట్టేద్దాం. ఒక నిమిషంలో మళ్ళీ వచ్చేద్దాం. సో గాయస్, నేను ఇక్కడైతే ఒక స్టోరీ అయితే చూస్ చేసుకోబోతున్నాను. ఇదిగోండి, ఇది ఒక పంచతంత్ర టేల్స్ కథ అయితే చెప్పాను. ఇవి పంచతంత్ర టేల్స్. ఇందులో 125 ఉంటాయి. మీకు రేట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ 99 రూపీస్కి వస్తుంది. ఇది మాత్రమే సెల్లింగ్ ప్రైస్. 1 రూపీ వేస్తుంటే 100 రూపీస్ ఈ బుక్. అండ్ దీంట్లో మీకు ఈ టైప్స్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి. మీకు బెడ్ టైమ్ స్టోరీస్, గ్రామర్ స్టోరీస్, గ్రాండ్ పా స్టోరీస్, గుడ్ నైట్ స్టోరీస్. అండ్ మీకు ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇందులో మీకు మహాభారత, రామాయణ కూడా మీకు తెనాలి రామ, మైథలాజికల్ టేల్స్ అండ్ మహాభారత అండ్ రామాయణ, ఈ 4 బుక్స్ మన యుగాలకి ఉపయోగపడే కొన్ని స్టోరీస్ అయితే మనకి ఇస్తారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ రామాయణ బుక్లో అన్నమాట మనకి ఏంటంటే సీతా స్వయంవరము, సీతకి ఏమైంది, అవన్నీ చాలా వివరంగా ఇంగ్లీష్లోని చెప్తారు. మీకు ఇంకా కావాల్సి వస్తే నేను ఈ బుక్ని త్వరలోనే కొనుక్కొని మీకు రామాయణ టేల్స్ అండ్ మహాభారత టేల్స్ కూడా త్వరలోనే చెప్తాను. సో ఇప్పుడైతే మా చెల్లి అయితే నా స్టోరీ అయితే సెలెక్ట్ చేసుకోబోతుంది. ఇక్కడ మీకైతే నెక్స్ట్ పేజ్ చెప్తే ఇక్కడ మీకు బోల్డ్ స్టోరీస్ ఉంటాయో అంతా విత్ ఇక్కడ స్టోరీ నంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టోరీ పేజ్ నంబర్స్ అయితే ఉంటాయి ఇక్కడ అన్నమాట. సో నేను అయితే ఫస్ట్ మా అక్క ఏం క్రో చెప్పిందంటే థర్స్టీ క్రో చెప్పింది. సో నేను ఫస్ట్ వీడియోలో అయితే మీకు థర్స్టీ క్రో అయితే చెప్పాను. సో ఇప్పుడు ఏమైనా తనైతే చూస్ చేసుకుంటుంది. ద లయన్ దట్ స్ప్రాంగ్ టు లైఫ్ చేయబక్క. ద లయన్ దట్ స్ప్రాంగ్ టు లైఫ్, పేజ్ నెంబర్ 24. సో ఓపెన్ చేసాక మళ్ళీ కలుద్దాం. సో లెట్స్ బీ ఇన్ 1 minute. సో గైస్, మేమైతే వచ్చింది. సో ఇందులో అయితే ఇప్పుడు మనము స్టోరీ అయితే రీడ్ చేయబోతున్నాము. సో చూద్దాము, వచ్చేయండి. సో గైస్, మన స్టోరీ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ నా. ఇప్పుడైతే నేను చదవబోతున్నాను. ఇన్ ఏ విలేజ్ దేర్ లివ్డ్ 4 బ్రాహ్మణ్ ఫ్రెండ్స్. ఒక చిన్న విలేజ్లో, అంటే చిన్న ఊర్లోని మీకు ఇక్కడ 4 అంటే 4 బ్రాహ్మిన్స్ అయితే ఉండేవారు. ఇదిగోండి మీకు పిక్చర్లో కనిపిస్తున్నారు. 1 2 3 4. ఇక్కడ 4 బ్రాహ్మిన్స్ అయితే ఒక విలేజ్లో ఉండేవారు. Of them 3 were very gifted and had successfully learned the holy scriptures. ఇప్పుడు ఇందులో ముగ్గురు అన్నమాట. ముగ్గురు చాలా సక్సెస్ఫుల్గా అన్నీ నేర్చుకున్నారు వాళ్ళ గురువు దగ్గర. ఈ సబ్స్క్రిప్షన్స్ అంటే మీకు తర్వాత డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే చూద్దాం ఏమైందో. బట్ ద 4th బ్రాహ్మణ్ వాజ్ ఏ ఫూల్. కానీ ఆ 4వ బ్రాహ్మణ్ మాత్రం, అంటే ఫూల్ అంటే మీకు తెలుసు, ఫూల్ అంటే ఏమి ఉండదు, జస్ట్ లైక్ అంటే ఫూల్ అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కాదు. ఫూల్ అంటే తింగర్గా మాట్లాడతారు కదా, ఫూల్ అంటే అదనమాట, అలాగా. సో వన్ డే ద ఫ్రెండ్ డిసైడెడ్ టు గో టు టాక్ ద కింగ్స్ కోర్ట్ అండ్ టేక్ దేర్ డిన్వైటెడ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకరోజు ఒక ఫ్రెండ్ ఏం డిసైడ్ చేశాడంటే, కింగ్ రాజ్యానికి, అంటే రాజుగారి రాజ్యానికి వెళ్ళి ఒకటి సజెస్ట్ చేద్దామని అంటే ఇంప్రెస్ హిమ్ eventually the 3 Brahmins to take their. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. యాజ్ దే పాస్ త్రూ ఎ ఫారెస్ట్ దే సా ద క్యారెక్టర్స్ ఆఫ్ లయన్
అప్పుడు ఎప్పుడైతే వారు ఫారెస్ట్ దాటడానికి వెళ్తారో అప్పుడు ఒక లైన్ గట్టిగా అరిసే శబ్దాలు అయితే వస్తాయి అన్నమాట. సో boastful of their skills, the three learned Brahmins challenged one another and decided to bring the lion back to life. With each of their skills, the fourth friend pointed out that can be dangerous idea. ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ ఏమైందంటే తర్వాత ఒక బ్రాహ్మణ్ ఒకళ్ళని ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటి, ముగ్గురు బ్రాహ్మిన్స్ ఆ లయన్ని బ్రతికించడానికి వాళ్ళ స్కిల్స్ అని ఉపయోగిద్దామని డిసైడ్ చేసుకున్నారు. కానీ ఫోర్త్ బ్రాహ్మణ్ మాత్రం వద్దు, చాలా డేంజరస్ ఐడియా అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమైనా చూద్దాం. నెక్స్ట్ ఏమైనా మీకు నేను సెకండ్ పార్ట్లో అయితే చూపిస్తాను. సో బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.